ఇక్కడ మామిడి తోటలో రకరకాల అంతర పంటలు వేసినాడు మన రైతు గణపతి గారు. ఇప్పుడు వాటి గురించి అడిగి తెలుసుకుందాం. గణపతి గారు, ఇక్కడ మీరు మామిడి చెట్లు చిన్న చిన్న చెట్లు పెట్టున్నారు, లేత చెట్లు పెట్టున్నారు. అవునండి. వాటిలో రకరకాల అంతర పంటలు వేస్తున్నారు. మిరప వేస్తున్నారు, అటుపక్క మినుము వేసినారు, అలసందులు వేశారు, ఉలవలు వేశారు ముందర. ఇవన్నీ వేసిన దానివల్ల మామిడి చెట్లకి ఏమన్నా దెబ్బ ఉంటుందా, ఉండదా? అటంతా ఏమి ఉండదండి. ఇది మెరసి చెట్టు. ఇది 3 రోజులకు రోజు తడి కడతాము, ఇలా చెరువులు తోకం తోగుతుంటాము, కర్రీ చేస్తాము. దాంతోపాటు చెట్లతో కొట్టడం వల్ల ఈ చెట్టు వేపుగా కూడా బాగా వస్తుంది, ఎగురు పెట్టడం. దానివల్ల పైరు అంతర పంట వేయడం వల్ల చెట్టు గ్రోత్ ఉంటుంది. మిరప కూరగాయలు ఏ కూరగాయలు వేసుకోవచ్చు, ఏ ఇబ్బంది ఏం లేదు. కాబట్టి అంతర పంట ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చండి. ఎట్లా వీటికి మందులు స్ప్రే చేస్తూ ఉంటారు కదా, అప్పుడు చెట్లకి ఏమి ఇబ్బంది ఉండదా వాటి వల్ల? లేదండి, చెట్టుకు కూడా స్ప్రే చేస్తామండి. చెట్టుకు కూడా మందు కొడతారా? అంటే చీడపీడలు రాకుండా, మిరపకు వచ్చే తెగులు ఇట్లాంటివి మామిడి చెట్లకు రాకుండా స్ప్రే చేస్తారు అంతా? అవునండి. అటువంటి స్ప్రే చేసినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు ఏమేమి పంటలు వేస్తూ ఉంటారు మామూలుగా మామిడి చెట్లలో? మినుములు వేస్తాము, అలసందలు వేస్తాము, ప్లస్ మిరప చెట్టు, కూరగాయలు, అతర పంటలు ఏదైనా కానీ, ధనియాలు కానీ, సిర్రాకు, ప్లస్ అట్లా ఆకుకూరలు కూడా వేస్తారు అయితే? అవునండి, ఆకుకూరలు పెట్టే ఆకుకూరలు వేస్తుంటాం. బాగా ఏపుగా వస్తాయి ఆకుకూరలంతా. ఈ మామిడి చెట్లు ఎంత వయసు వచ్చే వరకు ఇలాగ అంతర పంటలు వేస్తారు వీటి మధ్యలో? ఒక 10 సంవత్సరాలు వచ్చే వరకు వేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత చెట్లు నీడ వచ్చేస్తుంది. అవునండి, దానివల్ల అంతర పంట తగ్గిపోతుంది కాబట్టి చెట్టు గ్రోత్ ఉండడం వల్ల మన పంట తగ్గించేస్తాం. ఓకే, థ్యాంక్ యూ గణపతి గారు. మామిడి తోటల్లో అంతర పంటగా మిరప, మినుములు, టమాటో, వంకాయలు అన్నీ చెట్లు, కూరగాయ చెట్లు అన్నీ పండించుకోవచ్చు అని చెప్తున్నారు గణపతి గారు. అలాగే 10 సంవత్సరాల వరకు ఈ చెట్లలో పండించుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా. తర్వాత చెట్లు పెద్దవి అవడం వల్ల నీడ వస్తుంది కాబట్టి తర్వాత పంటలు వేసుకోవడానికి, అంతర పంటలు వేసుకోవడానికి వీలు ఉండదని చెప్తున్నాడు మన రైతు గణపతి.